హిందుస్థాన్ థ్యాంక్ యూ మై బ్రదర్. హార్స్ మీట్ అనుకున్నాం కదా, అంటే ఈ మార్కెట్కి సంబంధించి మొత్తం అది క్యాప్సికమ్ మిర్చి వాంతింగ్ అయిపోయేలా ఉందన్నమాట. బుజ్జి తలకాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఉన్నది కజకిస్తాన్లో అండి. మనం ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చి గ్రీన్ బజార్ అండి. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా పెద్దదండి. కజకిస్తాన్లో ది బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. అండ్ చాలా ఓల్డ్ మార్కెట్ అండి. అది మొత్తం మీకు వెళ్ళి క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చి టైం 7 అవుతుందండి మార్నింగ్. ఎండ మాత్రం ఎరగ తీసేస్తుంది, మామూలుగా లేదు. అలాగే ఇప్పుడు రోడ్ల మీద మనం చూసుకోవచ్చు, ఎక్కడ ఎవరు క్రౌడ్ మాత్రం కనిపించట్లేదండి. ఆ గ్రీన్ బజార్లో మాత్రం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట, అంత జనాభా ఉంటారు అక్కడ. అండ్ అలాగే అక్కడ మన ఇండియన్స్ ఎవరు తినలేనటువంటి మీట్ అయితే ఒకటి లభిస్తుందండి. అదే హార్స్ మీట్ అనమాట. ఇప్పటి వరకు మనం చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, ఫిష్ తినుంటాం. చాలామంది కొంచెం ఫోర్క్ తింటారు, కొంతమంది బీఫ్ తింటారు. బట్ ఇక్కడ హార్స్ మీట్ అయితే తింటారంటండి. హార్స్ మీట్ ఎలా తింటారా నాయన? సో అది కూడా మొత్తం మీకు చూపిస్తానండి. చూసారు కదా, అసలు మనం చాలాసేపు వాక్ చేసుకుంటూ వచ్చాం, ఎక్కడ క్రౌడ్ మాత్రం కనిపించలేదు. బట్ అక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటారు. వెళ్ళిపోదాం పదండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదైతే ఏటీఎం అండి. ఎవరైనా క్యాష్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక దీంట్లో మనం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అండి. మన కాస్ట్ వచ్చి 6 రూపీస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన రూపాయి వచ్చి ఇక్కడ కజకిస్తానీ టెంగిన్స్ 6 రూపీ అవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు డ్రా చేసుకుంటే కనుక అది 8,000 సమ్ చేంజ్ అవుతుంది అనమాట. మనం అయితే గ్రీన్ బజార్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడిప్పుడే షాప్స్ అంతా ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేయలేదు. బట్ మార్నింగే వస్తే ఏంటంటే, మార్నింగే ఎంత క్రౌడ్ ఉంటారా అని చెప్పడానికి మాత్రం నేను మార్నింగే వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇదే బయట ఉన్న రైతు బజార్ అనమాట. సో కజకిస్తానీ రైతు బజార్ అండి ఇది. చూడొచ్చు మొత్తం మనకులాగే సేమ్ ఎరగడ్ మార్కెట్ లాగా ఉంది. బట్ చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాయండి. అన్నీ అంతా కింద పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడ కూడా మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, క్లాత్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకు దొరుకుతుందండి. అలాగే లేడీకి సంబంధించింది కూడా వీళ్ళు ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నారు. సో ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. చాలా తక్కువలో కూడా దొరుకుతాయి అన్నమాట. ఎవరన్నా బై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే గ్రీన్ బజార్ మాత్రం మిస్ అవ్వద్దు. సో అలాగే ఇక్కడ ఫిష్ కూడా ఉందన్నమాట. సో చాలా పెద్ద ఫిష్ ఉందండి ఇక్కడ. అలాగే చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ మనకైతే ఇలా అసలు ఈ ఫ్రూట్స్ ఇక్కడ దొరికే ఫ్రూట్స్ అయ్యి మనకైతే దొరకవండి. హైదరాబాద్లో అయితే నాకు తెలిసి దొరకవు ఇవి, ఎందుకంటే మన క్లైమేట్కి అయితే ఇవి పండవు. సో ఇంకో విషయం ఏంటంటే, మన లాంగ్వేజ్ వీళ్ళకి అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదండి. ఏదన్నా మనం చెప్పాలి చేయాలి అంటే కనుక అంతా గూగుల్ ట్రాన్స్లేషన్ అనమాట. సో అందుకే కంపల్సరీ ఫోన్ అయితే ఉండాలండి, ఎక్స్ట్రా ఫోను, యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా చేసే వాళ్ళకి. సో వెనకాల చూస్తున్నాం కదా, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు వరకు అసలు క్రౌడే లేరు, ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నారో చూసారు కదా. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ అండి. అంటే చాలా ఓల్డ్ మార్కెట్ కూడా ఇది. సో అన్ని మంచి ఫ్రూట్స్ కానీ, మొత్తం చికెన్ దగ్గర నుంచి ప్రతిదీ మనకి ఇక్కడ బాగా దొరుకుతాయండి. క్యాప్సికమ్ దగ్గర నుంచి అంటే మన కూరగాయలేనండి. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ చూడొచ్చు మొత్తం మీట్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ మొత్తం వెజిటేబుల్స్ మొత్తం అంతా. వీళ్ళంతా ఏంటంటే రైతులు అనమాట. వాళ్ళు పండించుకుని మొత్తం తెచ్చింది అయితే ఉంటాయండి ఇక్కడ. సో వాళ్ళ విలేజెస్ నుంచి తెచ్చుకుని ఎవరి కార్లో వాళ్ళే వస్తారనమాట. వచ్చి సో దాన్ని సేల్ చేసుకుని అయితే వెళ్తారండి. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కొత్తిమీర ఉంది, మనకు దొరికే ఐటమ్స్. ఇక్కడ ఏదో ఒక ఆకుని ఏమంటారో రావట్లేదు, అది కూడా ఉందండి. ఇక్కడ టమాటా చూసుకోవచ్చు. తర్వాత అది క్యాప్సికమ్ మిర్చి అర్థం కావట్లేదు, వెల్లుల్లిపాయ దొరుకుతుంది. సో ఎంత 500 టెంగిన్స్ అంట. అలాగే బ్రోకలీ ఉందండి. బ్రోకలీ వచ్చి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అలాగే కాలీఫ్లవర్ కూడా ఉంది, టమాటాలు ఉన్నాయి, బంగాళదుంపలు దొరుకుతున్నాయి. మనకు దొరికే ఐటమ్స్లో వంకాయ కూడా ఉందండి, వంకాయ కూడా ఉంది. ఇది వచ్చి కీరా దోసకాయ కూడా దొరుకుతుందండి. అలాగే బంగాళదుంపలు, టమాటాసు, మిర్చి చూడొచ్చు ఎంత ఉందో. అలాగే ఇది బీట్రూట్ చూడండి, చాలా బీట్రూట్లు కూడా ఉన్నాయి. అలాగే క్యారెట్ చూసారా, చాలా పెద్దగా అంటే ఉంది, చాలా పెద్దదైతే ఉందండి ఇక్కడ. వంకాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ ఫ్రూట్స్ వచ్చి మనకైతే చాలా రేర్గా దొరుకుతాయండి. ఇది చాలా స్వీట్ ఉంటుంది, చాలా తీగ ఉంది. నేనైతే ఆల్రెడీ తిన్నాను అనమాట. అలాగే ఇక్కడ ఎవరన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇలా బ్రెడ్స్ ఇవి దొరుకుతాయండి. అవి కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అనమాట. సో తాతగారు కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారండి, బాగున్నాయి. ఇంక ఇక్కడికి వస్తే సరిపోతుందండి. ఇంకా రైతు బజార్ లాగా అనమాట ఇది. సో
ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎగ్స్ కూడా ఇక్కడ దొరికేస్తుంది మనకి. చూడొచ్చు ఎంత పెద్ద మార్కెట్ ఉందో, చూస్తున్నారు కదా. రోడ్ల పైన ఎక్కడ క్రౌడ్ లేరు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ కాబట్టి. అసలు ఇక్కడ జనాభా అయితే చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో చాలా ఫుల్గా అయితే ఉన్నారండి. సో అన్న అయితే వీడియో తీస్తున్నారు వాళ్ళని. సో మనకు కూడా కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది కదా తీసేటప్పుడు. సో బాగా అనిపిస్తుందండి. అలాగే ఇక్కడ చూడవచ్చు మనం, ఇవి కూడా దొరుకుతున్నాయండి, పుట్టగొడుగులు అనమాట. పుట్టగొడుగులు కూడా మనకు దొరుకుతున్నాయి. సో మనకి ఇక్కడైతే ఒక ఆయన పరిచయం అయ్యాడండి. ఈయన సో టిక్ టాకర్ అనమాట. లైవ్లో అయితే ఉన్నాడు ఇక్కడ. మొత్తం టిక్ టాక్ లైవ్ అయితే ఇస్తున్నాడు ఈ మార్కెట్కి సంబంధించి మొత్తం. సో ఈయన చూడగానే ఆపి సో అందరూ ఆగి చెప్తున్నారు. ఈయన మాట్లాడుతుంటే ఆగి చెప్తుంటే ఏమో అర్థం కావట్లేదు. సో ఈయనైతే ఫుల్ యూట్యూబ్ మొత్తం టిక్ టాక్ లైవ్ అయితే ఇస్తున్నాడండి. మనకి టిక్ టాక్ బ్యాన్ చేశారు కదా, సో అదైతే చెప్పాను ఆయనకి. నెంబర్ తీసుకున్నాడు, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా లేక ఏదన్నా ఉంటే కనుక మనకి కాల్ చేయమని అయితే చెప్పారండి. సో అదైతే బాగా సంతోషంగా అనిపించింది. సో ఇక్కడ అంతా బాగానే ఉన్నారు. కొంతమంది కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, కానీ సో మ్యాక్సిమం అందరూ బాగానే ఉన్నారండి, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏదన్నా ఉన్నా సరే మనకి తెలియకపోతే కనుక బాయ్ బాయ్, యా సీ యూ బ్రో, యా యా. సో అలాగే ఏదైనా తెలియకపోయినా సరే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారండి. సో మనం ఏంటంటే సెల్ఫీ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా ఆగి చెప్తుంటే తెలుస్తుంది. మనం బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసి అంత సీనియర్లం కాదు కదా. సో చాలామంది యూట్యూబర్లు బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తారండి, మనకైతే అది రాదు కదా. సో మనం ఫ్రంట్ క్యామ్తోనే రికార్డ్ చేసుకోవాలి. అలాగే చూసారు కదా ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. సో అలాగే ఇక్కడ చీజ్ అనమాట, ఇదంతా చీజ్ అండి. సో గీ కూడా దొరుకుతుంది. అలాగే చెర్రీస్ 600 అంట, 600 టెంగిన్స్, 350 టెంగిన్స్ ఉంది. అలాగే గ్రీన్ యాపిల్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. వీటి పేర్లు కూడా మ్యాక్సిమం తెలియట్లేదు. కానీ పచ్చిమిర్చి చూసారా, మిర్చి చూసారా ఎంత ఉందో. ఇది ఒక్కొక్కడికి మామూలుగా లేదు. ఏంటో ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. గ్రీన్ యాపిల్స్ అయితే చూడండి, మొత్తం అన్ని 500 టెంగిన్స్. సో 500 టెంగిన్స్ అంటే ఒక టెంగిన్ వచ్చి 6 రూపీస్ కదా. సో ఎంత పడుతుంది స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఒక ఆవిడ బండి మీద పెట్టుకుని అయితే బ్రెడ్స్ అయితే అమ్ముతున్నారండి. సో ఇదంతా వచ్చి మీట్కి సంబంధించినమాట. సో ఇది కూడా ఏదో మీట్ ఉంది, ఆ మీట్ ఏంటో మనకి తెలీదు. బట్ హార్స్ మీట్ అయితే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బాబు చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఎవరు ఇక్కడ మన తెలుగు అయినా ఒక ఆయన కనిపించాడండి. బ్రో ఏంటి బ్రో ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? షూటింగ్ కోసం వచ్చారా? ఓ మై గాడ్, మేము కూడా షూటింగ్కి వచ్చాము. వెళ్ళండి తిరగండి. పండు అనమాట నా పేరు. సో నాకులాగా ఆయన కూడా పండునే, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అండి. హలో. సో అందరూ అలా హాయ్ హలో చెప్తుంటే మనకు కూడా చేయడానికి బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం స్టార్టప్ కాబట్టి మనకు కూడా ఎవరైనా హాయ్ చెప్తే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా అన్నమాట. ఇక్కడ చూడవచ్చు చికెన్, ఫిష్ మొత్తం అన్నీ ఇక్కడ రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి. చికెన్ పీసెస్ మొత్తం లెగ్ పీసులు కొట్టి పెట్టారు, అది కూడా చికెనే అనమాట. సో ఫిష్లు చాలా రకాలు ఉన్నాయండి. అలాగే డ్రై ఫిష్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు. అలాగే టమాటాలు 400 టెంగిన్స్ అనమాట. ఇదంతా చీజ్ అండి. సో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ ఈ బ్రెడ్లో మిక్స్ చేసుకుని తినేస్తారు. ఇదే హార్స్ మీట్ అనుకుంటా, బట్ లోపల ఉంటుంది అసలైన హార్స్ మీట్. హార్సే పెడతారు డైరెక్ట్. ఇది మొత్తం, ఇది కూడా ఏం మీటో తెలీదు, ఇది కూడా మీటే. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు రాసిందంటే కజకిస్తాన్లో ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో ఫ్రూట్స్ అన్నీ మనకి చాలా తక్కువలో అయితే ఉందండి. సో ఇంక ఇక్కడితో ఈ రైతు బజార్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది అసలు గ్రీన్ బజార్ అక్కడ ఉంది. సో చాలా పెద్దదనమాట. సో ఇలా చిన్న వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడు మీకు ఇంత పెద్ద మార్కెట్ చూపించాను కదా, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా అయితే కార్ వస్తుంది కాబట్టి ఇది అయితే తీసేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు ఇది నేను చూపిస్తానండి. ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. గ్రీన్ బజార్ అన్నదానికి కరెక్ట్గా పెట్టారు. సో చాలా క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. చెప్పాను కదా మీకు, మొత్తం ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి చాలా నీట్గా అయితే పెడతారండి అని చెప్పి. సో ఇప్పుడే జస్ట్ క్లోజ్ అవుతుంది.
క్లోజ్ అవ్వగానే మొత్తం చాలా నీట్గా అయితే పెడుతున్నారు అనమాట. చూసారా, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. సో క్లీన్ చేసి చాలా నీట్గా అయితే పెడుతున్నారండి. చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా అయితే చేస్తారండి. చాలా నీట్గా ఉంది. మన ఊర్లో మార్కెట్ జరిగితే తెలుసు కదా ఎంత రచ్చ ఉంటుందో. ఇక్కడ మాత్రం ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి మొత్తం. సో ఇవి చూడండి, గ్రీన్ యాపిల్ అండి ఇది. సో ఇది ఇక్కడ పెట్టేసాం. ఇది కూడా తీసుకున్నాం. ఇది కూడా బాగుంది అనమాట. చాలా 500 టెంగిన్స్ పడుతున్నాయి. 500 టెంగిన్స్ అంటే చాలా తక్కువ అనమాట. అలాగే అది వచ్చి 600 టెంగిన్స్ పడుతుంది. మనం వాటర్ బాటిల్ అయితే తీసుకున్నామండి. 1.5 లీటర్స్ ఉందన్నమాట. 520 టెంగిన్. ఇది 500 రూపీస్ అండి. ఇది మనం అయితే 500 టెంగిన్స్ అయితే ఇచ్చాము అనమాట. కాయిన్స్ నో, 50 కాయిన్ ఐ హ్యావ్ 50 కాయిన్ అయితే ఇచ్చాము అనమాట. సో 500 రూపాయల వాటర్ బాటిల్ అయితే మనం తాగుతున్నాము. థ్యాంక్ యూ. 500 ఇచ్చారు. తర్వాత పైసలు ఇచ్చారండి. మనకి పైసలు ఇప్పుడైతే లేవు కదా, పైసలు ఇచ్చాడు అనమాట. మందు కూడా ఉందండి, చాలా తక్కువ రేట్ అనమాట. ఈ మార్ట్లో ఎవరైనా వస్తే తీసుకోవచ్చు. అన్నీ చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయండి. మనకన్నా ఆల్మోస్ట్ 40% 30% తక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో మనం అయితే గ్రీన్ మార్కెట్ లోపలికి అయితే వచ్చేసామండి. సో ఎంట్రన్స్లోనే మంచి మంచి ఫ్లవర్ బుకేస్ అవి ఉన్నాయన్నమాట. ఇదంతా మొత్తం ఫ్రోజన్కి సంబంధించి చికెన్, ఫిష్, మటన్ అన్నీ ఉంటాయండి. అలాగే ఇటు వచ్చి మొత్తం అన్నీ స్పైసెస్ అనమాట. అన్నీ చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయండి. మొత్తం ఇవన్నీ స్పైసెసే. మనకన్నా కొంచెం మేబీ తక్కువ రేట్లోనే ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి రావాలి కాబట్టి మనకి పట్టుకురావడానికి అయితే తీసుకురావడానికి అయితే అవ్వదన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫుల్. సో చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. బ్రో హాయ్ బ్రో. యా ఫైన్. సో ఒకటి ఇచ్చాడనమాట. ఇది చాలా బాగుందండి. లాస్ట్ టైం ఆల్రెడీ యూ గివ్ డిస్కౌంట్, యూ రిమెంబర్ షూటింగ్. యా ఆల్రెడీ మనం తీసుకున్నామండి. చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ మొత్తం చూసుకొచ్చి చాలా పెద్ద మార్కెట్ ఇది. వెనకాల అంతా మొత్తం డ్రై ఫ్రూట్సే. చాలా టేస్ట్గా అయితే ఉందండి. మా వాళ్ళు మొత్తం కొంటున్నారు. ఆల్రెడీ ఆయన డిస్కౌంట్ ఇచ్చాడు మనకి. సో వెనకాల మొత్తం కనిపించేదంతా మనకి డ్రై ఫ్రూట్స్ మార్కెట్ అండి. చూడవచ్చు, చాలా పెద్దది ఉందన్నమాట. సో అలాగే మన బ్యాక్ సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా ఉందండి. స్పైసెస్ కూడా చాలా తక్కువ. ఇంకోటి వచ్చి మనం హార్స్ మీట్ అనుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నామండి. సో ఇవన్నీ చాలా తక్కువ రేటు, బాగుంటాయి అనమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అనమాట. అలాగే అక్కడ మిక్సింగ్ చేయడానికి అన్నీ ఇచ్చారు. హెజల్ నట్స్ మొత్తం చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. సో అన్నీ మ్యాక్సిమం తక్కువ రేట్కే ఇస్తున్నారండి. 1 కిలో వచ్చి 7500 టెంగిన్స్ అనమాట. మన కాస్ట్లో వచ్చి ఎంత అవుతుంది గురు? సో మన కాస్ట్లో వచ్చి 750 రూపాయలు అయితే అవుతుందండి. 1250 రూపాయలు అయితే అవుతుందన్నమాట మొత్తం మిక్సింగ్ తీసుకుంటే. సో చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఈయన షాప్ దగ్గరికి అయితే రండి, డిస్కౌంట్ మనకు బాగా ఇస్తున్నాడు. మొత్తం అంతా 7000 టెంగిన్స్. హిందుస్థాన్. థ్యాంక్ యూ మై బ్రదర్. సో డిస్కౌంట్ ఇస్తాడు ఈయన, కంపల్సరీ రండి. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు చాలా ఫ్రీగా ఇచ్చాడు. బాగుంది మామిడికాయ. మా వాడైతే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కొన్నాడండి. అలాగే ఇక్కడ స్పైసెస్ అన్నీ ఉన్నాయి, మొత్తం కనిపిస్తున్నాయి కదా. మొత్తం ప్రతిదీ ఎంతెంత కాస్ట్ అని మొత్తం క్లియర్గా ఇచ్చాడనమాట. మనం బేరం ఆడొచ్చు. బేరం ఆడితే మనకి మ్యాక్సిమం తగ్గిస్తాడనమాట. సో అందరూ కంపల్సరీ బేరలాడైతే తీసుకోండి. బేరలాడి వాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగా తగ్గిస్తాడనమాట. మొత్తం అంతా స్పైసెసే ఉన్నాయండి, అన్ని స్పైసెసే అనమాట. చాలా బిగ్ మార్కెట్. థ్యాంక్ యూ ఆల్రెడీ. నమస్తే నమస్తే అన్న, నమస్తే థ్యాంక్ యూ. హిందీ ఆల్రెడీ. సో అందరూ మన హిందుస్థాన్ జిందాబాద్ అంటుంటే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ లేడీస్ ఉన్నారండి. మొత్తం స్వీట్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకైతే లభిస్తుందండి. అలాగే చూడవచ్చు, ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఎంత పెద్ద మార్కెట్ ఉందో చూడండి. ఇవన్నీ స్వీట్స్కి సంబంధించింది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉన్నాయి. దాంట్లో కూడా ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే లభిస్తాయండి. అలాగే ఇక్కడ లేడీస్ కూడా ఎక్కువ మంది అయితే, ఇది వచ్చి చీజ్ అనమాట. సో ఇక్కడ కూడా చీజ్ అయితే ఎక్కువ తింటారండి.
లేడీస్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు మనకి. ఆల్మోస్ట్ వీడియో సగం మొత్తం లేడీసే ఉంటారండి. ఎక్కువ వాళ్ళే ఇక్కడ బిజినెస్ ఎక్కువ రన్ చేస్తారనమాట. ఇంకోటి వచ్చి ఇది లేడీస్ పాపులేషన్ కంట్రీ అనమాట. సో ఇక్కడ ఏదో నాన్ వెజ్కి సంబంధించి ఏవో పెడుతున్నారండి. అలాగే మనం ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాం. హార్స్ మీట్ అనుకున్నాం కదా, సో హార్స్ మీట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మొత్తం హార్స్ మీటే చూడొచ్చు. మొత్తం అంతా ఇది హార్స్ మీట్ అండి. అమ్మా ఇది ఏంట్రా నాయన ఎలా ఉంది, కంపు వచ్చేస్తుంది అనమాట. స్మెల్ మామూలుగా స్మెల్ లేదు. ఇదంతా మొత్తం చూడొచ్చు ఎంత హార్స్ మీటే అండి. ఎక్కడన్నీ చూద్దాము ఇంకా పెద్ద హార్స్లు ఎక్కడ ఉన్నాయో. మొత్తం అంతా హార్స్ మీట్ అండి. హార్స్ అండ్ బీఫ్ అనమాట. సో ఇది వచ్చి మటను. ఇక్కడ మటన్ అయితే ఉంది. ఇక్కడ ఇచ్చాడు కదా పేరు, ఇదైతే మటన్ అండి. సో ఇది వచ్చి కోనార్క్ అంట, నాకు తెలిసి ఇదే గుర్రం అనుకుంటా. సో గుర్రానికి సంబంధించిందండి ఇదంతా హార్స్ మీట్ ఇది. అలాగే ఇక్కడ కూడా ఇలా బండిలో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఎక్కువ లేడీసే ఉన్నారండి. సో ఇది చూస్తుంటే అసలు మామూలుగా లేదనమాట. ఇదంతా ఎలా తింటారా నాయన అనిపిస్తుంది. వీటిని చూస్తుంటే ఇంకా నాన్ వెజ్ తినం మనం, అలా ఉంది. నాన్ వెజ్ మీద తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా విరక్తి పుట్టేద్ది అనమాట వాళ్ళకి, నాన్ వెజ్ తినేవాళ్ళకి. సో మొత్తం అంతా ఇది హార్స్ మీటే. మంచి పీసెస్ అయితే వీళ్ళు వేస్తారండి. అబ్బా వామిటింగ్ అయిపోయేలా ఉంది. కంపు దొబ్బుతుందిరా నాయన. సో ఇది మొత్తం హార్స్ మీటే చూస్తున్నారు కదా. ఇంకా ఈ స్మెల్ అయితే భరించలేకపోతున్నాము. సో ఇది వచ్చి హార్స్ తలకాయ అండి చూడొచ్చు. సారీ ఇది ఫోర్క్. పిగ్ ఉందన్నమాట ఇక్కడ. ఫోర్క్ కూడా తింటారు ఇక్కడ. ఇది ముస్లిం పాపులేషన్ కంట్రీ, బట్ ఫోర్క్ ఎలా తింటారో తెలియలేదు. మ్యాక్సిమం ఫోర్క్ తినరు, బట్ మిక్సింగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మేబీ ఫోర్క్ తినవచ్చు అనుకుంటా. అలాగే ఇదంతా ఇది కూడా ఫోర్కే అనుకుంటా అండి. సో ఇది కూడా ఫోర్కే అనమాట. ఇదైతే ఉందన్నమాట బుజ్జి తలకాయ ఫోర్కే. ఇదంతా మొత్తం ఫోర్క్ అండి. అలాగే ఇటు సైడ్ మొత్తం సూపర్ మార్కెట్ ఉంది. సో దానికి సంబంధించి ప్రతిదీ లైక్ అన్నీ దీంట్లో దొరుకుతాయి అన్నమాట వీళ్ళకి. మంచి సూపర్ మార్కెట్ అయితే ఉందండి. ఇవన్నీ మొత్తం టీలు, గ్రీన్ టీలు, బ్లాక్ టీ, కాఫీలు మొత్తం అన్నీ ఇక్కడ. టీలు కూడా డిఫరెంట్ టీస్ అయితే దొరుకుతున్నాయండి. అలాగే మొత్తం లోపల మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయండి. మంచి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే కాయగూరలు కూడా ఉన్నాయి. సో చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి ఫ్రూట్స్. వెజిటేబుల్ మార్కెట్ కూడా, ఎందుకంటే అది మార్నింగ్ అయిపోద్ది కాబట్టి ఇంక కొంచెం లేట్గా వచ్చిన ఎవరైనా ఉంటే దీంట్లో దొరుకుతాయండి. ఇది కూడా మనకి మ్యాక్సిమం కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తారనమాట. వెనకాల మొత్తం చూసుకోవచ్చు, నీట్గా పెట్టారనమాట. మొత్తం ఫ్రూట్సే అండి. అలాగే ఇక్కడ మొత్తం ఫిష్ పెట్టారండి. సో ఫిష్ ఏంటంటే క్రోజన్లో ఉండాలి కాబట్టి మామూలుగా పెట్టడానికి అయితే ఉండదు, ఎందుకంటే అది స్మెల్ వచ్చేది కాబట్టి. ఈ మీట్ అయితే కొంచెం మనకి ఎక్కువసేపు నిల్వ ఉంటుంది కాబట్టి బయట పెడతారు, బట్ అది ఉండదు కాబట్టి మనం పెట్టలేము. ఇది మొత్తం హార్స్ మీట్ అండి. చూస్తున్నారు కదా ఎంత ఉందో. మొత్తం హార్స్ మీటే. వెనకాల మొత్తం హార్స్ అన్ని వేలాడి తీసారనమాట. ఈ మొత్తం సపరేట్ పాట్లుగా చేసి ఒక్కొక్క పాట్లో అమ్ముతారు. చూశారు కదా, అది మొత్తం హార్స్ మీటే అండి. నాకు అసలు ఇది చూడండి ఎలా ఉన్నాయో, ముక్కల కింద నరికి పాడేశారు. వామ్మో, అదైతే పెట్టలేరు. సో వెనకాల చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేమండి. ఎక్కువసేపు కూడా నేను చూపించలేను, ఎందుకంటే వాంతింగ్ అయిపోయేలా ఉందన్నమాట. చాలా పెద్ద మార్కెట్. పోర్కు, బీఫ్ మొత్తం దొరికేస్తుంది. సో ఇవైతే మొత్తం క్లాత్ మార్కెట్ అండి. ఇది కూడా మొత్తం దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు ఫుల్ స్వెట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మంచి క్యాప్స్ అన్నీ ఉన్నాయండి. సో చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది.
ఆల్మోస్ట్ 1 డే మొత్తం దీంట్లో మీరు స్పెండ్ చేయొచ్చు, అంత పెద్ద మార్కెట్ అండి ఇది. సో ఇది మొత్తం గ్రీన్ బజార్ అండి, మొత్తం చాలా పెద్ద మార్కెట్ అనమాట. మీకు అన్నీ చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతాయండి. ఇవన్నీ షూలు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, సో అన్నీ చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయండి. క్యాప్స్ కానీ, ఎవరైనా కొనుక్కుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కజకిస్తాన్ వస్తే కంపల్సరీ ఇక్కడికైతే విజిట్ చేయండి. సో చాలా బాగుంటుందండి. అలాగే క్యాప్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఫుల్ క్యాప్స్, మొత్తం మేకప్ మెటీరియల్ కానీ, షార్ట్స్ కానీ, సో ప్రతిదీ మీకు ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటుందండి. ఇవాళ మన ఫ్రెండ్ షాప్ తీలేనట్టుంది, క్లోజ్ చేసింది. సో ఇది మొత్తం చాలా పెద్ద మార్కెట్ అండి. చెప్పాను కదా అక్కడ మా ఫ్రెండ్ ఉంటుందని చెప్పి, ఆ రోజైతే వచ్చిన రోజున పరిచయం అయిందనమాట. హలో. సో తను అక్కడ షాప్ అయితే క్లోజ్ చేసి ఉందండి. హలో, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ యూ దేర్. టుడే క్లోజ్ ద షాప్. వై? I'm YouTube. For kids now. I take no already. తినేయండి. మా ఫ్రెండ్ మొన్న అక్కడ షాప్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది కూడా తన షాపే అండి. సో వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రండి, మీకు మంచి డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ ఏదైనా ఉంటే ట్రాన్స్లేషనే కానీ డైరెక్ట్ చెప్పడానికి లేదు, గూగుల్ ట్రాన్స్లేషన్లో చెప్పాలన్నమాట దానికి ఏదైనా ఉంటే. ఓకే, సో మనం అయితే స్పెట్స్ తీసుకుంటున్నామండి. ఇక్కడ బాగున్నాయి అనమాట. మా వాళ్ళు అందరూ స్పెట్స్ అయితే కొంటున్నారు. శంకర్ గారు కూడా గట్టిగా కొంటున్నాడు, మున్నాబాయ్ గట్టిగా కొంటున్నాడు. మనకి డిస్కౌంట్ ఇస్తుందండి. షాపింగ్ ఇంకా మామూలుగా లేదు, ఇవాళ అంతా షాపింగే. సో స్పెట్స్ నాకు కూడా బాగున్నాయి అనిపిస్తుంది, తీసుకుందాం, ఏముంది. సో ఫైనల్గా మొత్తం మేమైతే బ్యాగులు కొన్నామండి. బ్యాగులు అయితే అన్నీ ఒరిజినల్ అని చెప్తున్నారు, బట్ ఒరిజినల్ ఏదో తెలియదు. కానీ నేనైతే మా ఆవిడకి బ్యాగ్ ఒకటి కొన్నాను అనమాట, 18,000 పెట్టి. అంతే, ఎంజాయ్ చేద్దాం. ఒక ఆవిడే డిస్కౌంట్ ఇస్తుంది మనకి. హలో, డిస్కౌంట్ ఇస్తుంది మనకి. ఇది అనమాట షాప్ ఆవిడది. ఇక్కడ మొత్తం షాపింగ్ అయితే ఉంది అండి, పిల్లలకు కూడా. సో మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. బట్ కంపల్సరీ మీరు బార్గెన్ చేస్తేనే మీకైతే డిస్కౌంట్ లభిస్తుందండి, లేదంటే కష్టం అనమాట. ఇది మొత్తం గ్రీన్ బజార్ అండి. మనం ఎటు నుంచి వెళ్తే ఎటు వస్తామో తెలియదు అనమాట, అలా ఉంటుంది. ఇటు చూడవచ్చు, ఎటు చూసినా మొత్తం షాపింగే ఉంటుంది. ఇక్కడ మంచి మంచి షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. ఏవో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంటర్ మీరు ఇంటికి నైటీలు కొంటున్నారండి. అలాగే మంచిగా ఇక్కడ నాప్కిన్స్, మంచి క్లాత్స్ అన్నీ బాగున్నాయండి, చాలా బాగుంది కదా. మొత్తం అన్నీ క్లియర్, మొత్తం పిల్లో కవర్స్, పిల్లోస్ అండ్ నాప్కిన్స్, బ్లాంకెట్స్, కర్చీఫ్స్, సో అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో ఎవడో మనం వీడియో తీస్తున్నాడు, మనం వీడియో తీస్తుంటే మనల్ని వీడియో తీస్తున్నాడు అనమాట. మనల్ని వీడియో తీస్తున్నారు. నమస్తే. అచ్చా హే. సో మనకి ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అనమాట. నెక్లెస్, వాట్ యువర్ నేమ్? My name is Nicholas Jackson. నికోలస్ జాక్సన్ అంట. సో అదిరిపోయాడు కదా, మంచి ఫుల్ తెల్లగా ఉన్నాడు పిల్లడు. సో మన వాళ్ళు అయితే మొత్తం షాపింగ్ అయితే అవ్వట్లేదండి, వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది మొత్తం క్లాత్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మొత్తం క్లాత్స్ అన్నీ ఉన్నాయి, నాప్కిన్స్ దగ్గర నుంచి, మ్యాట్స్ దగ్గర నుంచి, మొత్తం పిల్లోస్ మొత్తం అన్నీ ఉన్నాయండి. సో ఇదైతే చాలా బాగుంది అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం మంచి షాపింగ్ అయితే అవుతుంది అనమాట అందరికీ. అలాగే ఇక్కడ మొత్తం షూలు కూడా చాలా ఉన్నాయండి, చూడొచ్చు మనం. సో పిల్లల షూలు కానీ, చెప్పులు కానీ, సో మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏ కావాలితే అవి తీసుకోవచ్చు, బట్ ఏది ఒరిజినల్ కాదు, అన్నీ కాపీసే ఉంటాయి. బట్ ఒరిజినల్ అని చెప్తారు కానీ అన్నీ కాపీసే ఉంటాయండి. ఫైనల్గా మనం షాపింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నామండి. సో చాలా కొనేసాం అనమాట, ఎన్నుకొన్నా ఇంకా కొనాలనిపిస్తుంది. సో చాలా బాగున్నాయండి. వస్తే మాత్రం ఎవరైనా కజకిస్తాన్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడదు. గ్రీన్ బజార్ అండి, మొత్తం పిల్లల డ్రెస్సుల కాడ నుంచి, చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ మీకైతే దొరుకుతుందండి ఇక్కడ. సో ఎవరు మిస్ అవ్వద్దు. గ్రీన్ బజార్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడికి వస్తే. సో మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు అన్నీ దొరుకుతాయండి. సో ఇదంతా లోకల్ ఫుడ్ అనమాట, కనిపిస్తుంది కదా, అదంతా లోకల్ ఫుడ్. ఇప్పుడు మనం ఫైనల్గా గ్రీన్ బజార్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. చాలా పెద్దదండి, ఓన్లీ గ్రీన్ బజార్ తిరగడానికి మాత్రమే మీకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే వెళ్ళిపోద్దండి. సో కంపల్సరీ మస్ట్
మీరు మార్నింగే 7కి అయితే స్టార్ట్ అయిపోండి. 7 నుంచి లంచ్ వరకు మీరు ఇక్కడ కనుక గ్రీన్ బజార్ కనుక పెట్టుకుంటే సో మంచిగా నీట్గా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చండి. సో అన్నీ మంచిగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగుందండి. సో మిస్ అవ్వకండి గ్రీన్ బజార్. చూడండి ఇది మొత్తం గ్రీన్ బజారే, చాలామంది జనాలు ఉన్నారు. అలాగే మనకు లైట్గా వర్షం కూడా పడుతుందన్నమాట. ఇది మొత్తం గ్రీన్ బజారు చూసుకోవచ్చు మీరు. పీపుల్ అంతా మొత్తం ఫుల్ అడావిడిగా అయితే రోడ్ల మీద ఉన్నారండి. బాగా నచ్చుద్దండి మీకు. సో కంపల్సరీ గ్రీన్ బజార్కి అయితే వచ్చేయండి. యాత్రకు వచ్చి పాత్ర కొనాలి కాబట్టి కజకిస్తాన్కి సంబంధించిన ఇవైతే ఉన్నాయండి. సో ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. సో మొత్తం అన్నీ తీసుకున్నామండి. మన షాపింగ్ అంతా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం బయలుదేరి వెళ్ళిపోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మీరు కజకిస్తాన్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.